చివరి రాశి అయిన మీనరాశి ఫలితాలు తెలుసుకుందామా? మీనరాశి వారి ఫలితాలు. మీనరాశి అనగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, సంపద ఎక్కువగా ఉంది, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2. ఇది చాలా బాగుంది. నలుగురిలో కూడా పేరు ప్రఖ్యాతలు, మర్యాదలు, గౌరవాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి అప్పుల బాధ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. శిరస్సు, పాదాల యందు అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్తారు. కుటుంబ వృద్ధి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా ఎక్కువగా పెడతారు. ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తారు. ఆకస్మిక ఉపద్రవాల నుంచి బయటపడతారు. సద్గుణవంతులైన సంతానాన్ని పొందుతారు. అపమృత్యు దోష నివారణ అంటే ప్రమాదం నుంచి బయటికి వస్తారు. దైవబలంతో అన్నిట రాణిస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బుద్ధిశాలిగా ఉంటారు. కఠిన పరిశ్రమ చేస్తారు. శారీరక దారుఢ్యాన్ని పొందుతారు. కొన్ని మానసిక చికాకులు ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు యోగప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు యోగప్రదంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. రైతులకు పంటల కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణ చేయడం వలన గుర్తింపు వస్తుంది. గాయకులకు, కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7. గురు, సోమ, మంగళవారాలు యోగప్రదంగా ఉంటుంది. ఆంజనేయ, దుర్గా, శివ ఆరాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పిన 12 రాశుల ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు కొంతమందికి ఆనందకరంగా ఉండొచ్చు, మరి కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే పండగ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని కాదు. రాబోయేటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు ముందుగా చెప్పడమే పంచాంగ శ్రవణంలోని ముఖ్యోద్దేశం. కాబట్టి ఎవరికైనా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇబ్బందికరంగా ఉంటే కనుక వాటికి తగ్గ జపాలు, తపాలు, అభిషేకాలు, దానాలు, ధర్మాలు, దైవారాధన, తీర్థయాత్రలు చేస్తే ఆ దోషాలు తగ్గుతాయి. ఖచ్చితంగా తగ్గుతాయి. అందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అభివృద్ధి పదంలో పయనించాలని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ పరాభవ నామ సంవత్సర అందరికీ కూడా యోగప్రదంగా ఉంటుంది. ఎటువంటి పరాభవాలు లేకుండా మనకి చెడు చేసే వాళ్ళకి మాత్రమే పరాభవాలు కలుగుతాయి. పరాభవం అంటే కనుక అవమానాలు. అటువంటి అవమానాలు మంచి వారికి కలగవు, చెడు వారికి మాత్రమే పరాభవం కలుగుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఇప్పటిదాకా మీరు విన్న రాజపూజ్య అవమానాలు మరియు ఆదాయ వ్యయాల ఫలితాలు కొంతమందికి ఆనందాన్ని, మరి కొంతమందికి ఇబ్బందిని కలిగించవచ్చు. అటువంటి వారు ఏమాత్రం భయపడవద్దు. వాటికి తగ్గ దేవతారాధన కూడా మీకు తెలియజేయడం జరిగింది. యథావిధిగా దాన ధర్మాలు చెయ్యండి. వీలున్నంతగా దేవాలయాలు దర్శించండి. ధర్మాచరణతో జీవితాన్ని సాగించండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరూ బాగుంటారు. అన్ని వర్ణాల వారు బాగుంటారు. ముఖ్యంగా రైతులు బాగుండాలని, దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.